హాయ్ అండి. నా డే ఎలా స్టార్ట్ అవుతదంటే, ఇంకా పడుకునే ముందు రోజు రాత్రి నుంచి స్టార్ట్ అవుతది. మా బుడ్డదానికి పాలు పట్టాలి. మిడ్‌నైట్ ఒకటి ఎవ్రీ 2 అవర్స్‌కి లెగుస్తూనే ఉండాలి. అలాగే పడుకునే ముందు వీళ్ళు చేసిన కంగాలంతా క్లీన్ చేసి, తర్వాత మా బుడ్డదాని తాలూకా మా చిన్న పాప నాకు పాప ఉంది కదా! తన తాలూకువన్నీ చేసుకుంటూ చేసుకునేసరికి నాకు నైట్ ఒక 10:30, 11 అయిపోతదండి. సో, నేను ఈరోజు నా డే ఎలా ఉంటదో నా ఇద్దరు పిల్లలతో చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళందరూ చూడండి, ఇవన్నీ కంగాలు చేశారు కదా! ఇంకా కిచెన్ కూడా చూడండి ఎలా ఉందో. నాకు ఈవినింగ్ అయ్యేసరికి ఇలా ఉంటది. ఇంకా కిచెన్ అవన్నీ నేను పడుకునే ముందే అన్నీ చేసుకొని పడుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ లేచేసరికి నాకు ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలనమాట. అందుకనే. సో, ఏం చేస్తానంటే ముందు మా పిల్లలు కంగాలు చేసిన టాయ్స్ అన్నీ వాళ్ళు పడుకున్న తర్వాత, చిన్నదా ఇంకా వాకర్‌లోనే తిరుగుతుంది. మా పెద్దదా ఇంకా పడుకోవడానికి వెళ్ళిపోయిందనమాట. వాళ్ళ నాన్న చూసుకుంటారు దాన్ని పడుకోబెట్టడం. సో, నేనింకా ఉన్న టాయ్స్ అన్నీ క్లీన్ చేస్తాననమాట. నైట్ పడుకునే ముందు మొత్తం టాయ్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా కిచెన్ పని పడతాననమాట. ఈలోపు మా చిన్నది ఇంకా వాకర్‌లో తిరుగుతూనే ఉంటది. ఆ తర్వాత కిచెన్‌లోకెళ్ళి మా చిన్నదానికి నైట్ కంపల్సరీగా వేడి పాలే ఉండాలండి. అస్సలు చల్లటివి తాగదు. అందుకని ఇంకా రాత్రి ఫస్ట్ నేనింకా తనకి ఫ్లాస్క్‌లో వాటర్ ఫిల్ చేసుకొని, బాగా అంత హాట్‌గా కాదు కానీ తను చల్లగా అయితే అసలు పాలు ముట్టదు. అందుకని నేను ముందు కిచెన్ మీద ఉన్నవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ నేనెప్పుడూ కూడా గిన్నెలు సింక్‌లో వేయను. మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను అలాగే అలవాటు చేశాను. బయట టబ్ పెడతాననమాట. ఆ టబ్‌లో గిన్నెలన్నీ ఏస్తాను. నాకు సింక్‌లో గాని అంట్లున్నాయంటే నాకు చాలా చిరాకుగా అనిపిస్తది. అందుకనే నేనెప్పుడు గిన్నెలు సింక్‌లో ఉంచుకోను. కిచెన్‌లో కూడా నీట్‌గా ఏదైనా పని చేసుకోవాలనిపిస్తది. ఇంకా ఆ గిన్నెలు చూస్తుంటే ఇంకా మొత్తం మూడ్ ఆఫ్ అయిపోతదనమాట. ఇంకా గిన్నెలన్నీ బయట పడేసి మా పాపకి పాల బాటిళ్ళన్నీ కడిగేసి రెడీగా పెట్టుకొని ఉంచుకుంటాను. నైట్ తనకి ఎవ్రీ 2 అవర్స్‌కి మిల్క్‌కి లెగుస్తూ ఉంటాను కాబట్టి. సో, తనకి ఆ ఫ్లాస్క్‌లో వాటర్ కూడా నేను 2 ఫ్లాస్క్ వాటర్ ఫిల్ చేసి ఉంచుకుంటాను. ఎందుకంటే మిడ్‌నైట్ కల్లా పాలనేవి చల్లగా అయిపోతాయి. ఇంకా ఈ పనంతా అయిపోయిన తర్వాత ఇంకా మా చిన్నదానికి నిద్రపుచ్చే టైం అయింది. దాన్ని ఇంకా పడుకోబెట్టేస్తాను. పడుకోబెట్టేసి ఒక 15 నిమిషాల తర్వాత తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ నాన్న పక్కన వేసేస్తాననమాట. మా రూమ్‌లో వేసేస్తాను. దానికి ఉయ్యాల కంపల్సరీగా ఉండాలి. ఉయ్యాల లేకపోతే అది పడుకోదు. దానికి ఇలా చేస్తాననమాట. ఇంకా నైట్ అయిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఇంకా మళ్ళీ అదేం చేస్తదంటే ఆ బుడ్డది మళ్ళీ తిరిగి కంగాలు చేస్తది. అవన్నీ క్లీన్ చేసేస్తాననమాట. అవన్నీ క్లీన్ చేసి ఇంకా హాల్ పని అయిపోతది. మళ్ళీ కిచెన్‌లోకి ఎంటర్ అవుతాననమాట. ఇప్పుడు ఇంకా హాల్లోని మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా హాల్ పని అయిపోయింది. ఇప్పుడు ఇంకా మా చిన్నదానివి పాపవి మా రూమ్ దగ్గర పెట్టుకుంటాననమాట. బాటిల్స్ అండ్ మిల్క్ బాటిల్స్, పాల బాటిల్ అన్నీ ఇక్కడ రూమ్ దగ్గర పెట్టుకుంటాను. నైట్ కంపల్సరీగా లేచి పక్కనే ఉండాలి కాబట్టి లేచి వెంటనే తీసుకోవడానికి, పాలు కలపడానికి. అలాగే నేను గ్యాస్ మీద ఏమీ ఉంచుకోను. పడుకునే ముందు గ్యాస్ మీద ఉన్న బర్నర్స్ కలిపి అన్నీ తీసేస్తాను. అవన్నీ ఒక దగ్గర వేరే ప్లేస్లో పెడతాను. తర్వాత గ్యాస్ అంతా నీట్గా వాష్ చేస్తాను. నేను ఎప్పుడూ క్లాత్ పెట్టి క్లీన్ చేయను. మొత్తం వాష్ చేసేస్తాననమాట. ఇంకా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ముగ్గులు పెట్టుకుంటాను. నాకు ముగ్గులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత ఇంకా తొక్కు ఉంటుంది కదా, అదంతా నేను బయట వేయను, బాల్కనీలో పెడతాను. మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా అది బయట పెట్టేస్తాను అనమాట. తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ నైట్ లోడ్ చేసేస్తాను. మార్నింగ్ ఈజీగా ఆరబెట్టేసుకోవడానికి నేను రోజు వాషింగ్ మిషన్ లోడ్ చేస్తాను. బట్టలు కూడా మేము బయట వేసుకుంటాం, ఇంట్లో ఉంచను. మార్చిన బట్టలు ఇంట్లో ఉంచను. అయిపోయిన తర్వాత ఇంకా నైట్ ఇలా క్లోజ్ అవుతుంది. ఇంకా మార్నింగ్ 5 or 5:30 కల్లా ఇంకా మా చిన్న పాప లేచిపోతుంది. నేను కూడా దాంతోపాటు లేచిపోతాను. లేచిన తర్వాత వెంటనే స్నానం చేస్తానండి. నేను ఎప్పుడూ పాచి బట్టలతో వంట చేయను. నేను స్నానం చేసేస్తాను. నాకు టైం ఉన్నంత వరకు నేను స్నానం చేసి ఇంకా వంట స్టార్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు తర్వాత కూడా దీపం 9 కల్లా అయిపోతుంది. దీపం పెట్టేసుకోవచ్చు. నేను చూడండి ఆ చిన్నది అన్నీ లాగుతూ ఉంటుంది. దానికి నేను పాలు పట్టేసి వాకర్లో వేసి తర్వాత నేను వంట స్టార్ట్ చేస్తాను. మా పాపకి ఇడ్లీ, పొద్దున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్కి బాక్స్ పెట్టడానికి అవన్నీ చేసిన తర్వాత అక్కడ పొయ్యి మీద అన్నీ అవుతుండగా నేను ఇల్లు తుడిచేస్తాను. మార్నింగ్ 6 or 6:30 అవుతుంది ఇంకా టైం. అప్పటికి 6:30 కల్లా నేను ఇల్లు తుడిచేస్తాను అనమాట. అది నేను ఫుల్ తిరుగుతాను ఇంట్లో, చిన్న పాప నేను. తర్వాత రాత్రి లోడ్ చేసిన వాషింగ్ మిషన్లో బట్టలన్నీ మార్నింగే ఆరబెట్టేస్తాను. నాకు కొంచెం సగానికి సగం పని తగ్గుతుంది. మళ్ళీ తర్వాత వెంటనే ఇంకా మా పాప తాలూకా బాక్సులు అన్నీ అయిపోతాయి. ఇంకా అన్నీ కుక్ చేసిన తర్వాత
తనకి రోజు నేను డైలీ 2 ఎగ్స్ ఇస్తాననమాట. నా హస్బెండ్ కూడా తింటారు. సో, నేను వాళ్ళిద్దరికి ఒక 5 ఎగ్స్ దాకా బాయిల్ చేస్తాను. ఇలా వంట అయిపోయిన తర్వాత ఈ బాక్సుల్లోకి ఒక 7:30 అలా అవుతది. ఆ టైం అప్పుడు నేను ఇలా బాక్సులన్నీ ప్రిపేర్ చేసి తనకి బాక్స్‌లో పెట్టేసి సోఫా దగ్గర పెట్టేస్తాను. తను వెళ్ళేటప్పుడు ఇంక తీసుకెళ్ళిపోతది. ఇంకా మా పెద్ద బాబుకి ఇడ్లీ తినిపిస్తున్నప్పుడు మా చిన్నదా ఇంక ఉండదు. అలా ఇడ్లీ ఇడ్లీ పెట్టమంటే దానికి తినిపించేసి ఇంకా దీన్ని స్కూల్‌కి పంపించేస్తాను. టైం కరెక్ట్‌గా 9 అయింది కదా! ఇప్పుడు నేను ఇంకా మా బెడ్ మీద ఉన్నవన్నీ ఇంకా మడతలు పెట్టేసి, ఫోల్డ్ చేసి ఎక్కడివక్కడ సర్దేస్తాను. అన్నీ సర్దేసిన తర్వాత ఇంకా ఫుల్‌గా అన్నీ మొత్తం బెడ్ మీద ఏమీ లేకుండా అన్నీ పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత బెడ్‌రూమ్‌లో వెంటిలేషన్ వస్తే చాలా కొంచెం బుర్ర ఫ్రెష్‌గా ఉంటది. అందుకని నేనెప్పుడూ ఇంకా విండో ఓపెన్ చేసే పెట్టేస్తాను. ఇంకా తర్వాత నైట్ నాకు పని మనిషి ఉంది. నేను నాకు డిష్ వాషర్ ఉంది కానీ మా పిల్లలతో ఇంకా చాలా ఎక్కువ గిన్నెలు అవుతున్నాయని పని మనిషిని పెట్టుకున్నాను. పని మనిషి రానప్పుడు డిష్ వాషర్ యూస్ చేస్తూ ఉంటాను. ఇంకా ఆ గిన్నెలన్నీ సర్దేసిన తర్వాత రోజు ఇల్లు మాప్ పెడతాను. ఎందుకంటే మా చిన్న పాప ఇంట్లో తిరుగుతూ ఉంటుంది కదా, ఇన్ఫెక్షన్స్ వస్తాయి కిందన ఆడుతుందని. తర్వాత ఇంకా దేవుడి సామాన్లన్నీ తోమేసి ఇంకా మస్ట్ అండ్ షుడ్గా దీపం పెడతాను. దీపం అయిపోయిన తర్వాత ఇంకా ఇలాగ మార్నింగ్ ఇలా ఎండ్ అవుతుంది అనమాట.